హాయ్ ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిసెస్ జాబ్స్ పడ్డాయి. సో అప్రెంటిస్ అంటే జనరల్గా 1 ఇయర్ ట్రైనింగ్ లాగా ఉంటుంది. సో ఆ వివరాలన్నీ చెప్తాను. అంత బిఫోర్ దట్ యాక్చువల్లీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అంటే ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ గవర్నమెంట్ కంపెనీ ట్రాన్స్మిషన్ సెక్టర్లో. సో ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ సెక్టర్లో వాళ్ళే లీడర్స్. సో ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ పవర్ గ్రిడ్. సో వాళ్ళ మెయిన్ ఆపరేషన్స్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దేర్ నెట్వర్క్స్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏరియా. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు టెలికమ్యూనికేషన్స్లో కూడా పవర్ టెల్ అనే బ్రాండ్ నేమ్ తోటి ఉన్నారు. సెకండ్ది తర్వాత తర్వాత కన్సల్టెన్సీ కూడా చేస్తున్నారు ఏది పవర్ సెక్టర్లో. సో ఈ మూడింటి ద్వారా వాళ్ళకి ఇంకా వేరే వేరే బిజినెసెస్ కూడా ఉన్నాయి. స్మార్ట్ గ్రిడ్ అని చెప్పి బ్యాటరీ ఆపరేటెడ్ సిస్టమ్స్ అని, సోలార్ జనరేషన్, ఇలా మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ ప్లస్ కన్సల్టెన్సీ ప్లస్ పవర్ జనరేషన్ కూడా, అంటే రెన్యూబుల్ పవర్ జనరేషన్లో కూడా ఉన్నారు. సో అయితే వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అప్రెంటిషిప్ జాబ్స్ అయితే పడ్డాయి. అప్రెంటిస్ అంటే ఎవరికైతే జనరల్గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి వర్తిస్తుంది ఇది. సో ఇప్పుడు మీరు కెరీర్స్ సైట్ పవర్ గ్రిడ్లోకి వెళ్ళేసి powergrid.in లోకి వెళ్ళి కెరీర్స్ మీద క్లిక్ చేసి కెరీర్స్ లోపల ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని ఒక లింక్ ఉంటుంది. సో ఎంకరేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇది వస్తుంది, ఈ పేజీ అప్రెంటిసెస్ అనేది. సో అప్రెంటిస్కి ఇలా యాక్ట్ 1961 ప్రకారము వీళ్ళకి మినిమం ఇంతమందిని అప్రెంటిస్గా తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ అని ఉంటుంది. సో ఆ కేటగిరీలో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జాగ్రఫీలో, అంటే విత్ ఇన్ ఇండియా సో మెనీ ప్లేసెస్లో వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా అండ్ ఆల్సో ఇట్లా మనకు వెస్టర్న్లో కూడా ఉన్నాయి, సౌత్లో కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఈ అప్రెంటిసెస్ అప్లికేషన్ ఓపెన్ అయ్యేది 15th సెప్టెంబర్, ఈ మంత్ 15th ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి 6th అక్టోబర్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు విత్ ఇన్ 2 years బిఫోర్ ఉండాలి, అంటే ఫ్రెషర్స్ మరీ లేట్ కాకుండా విత్ ఇన్ 2 years లోపల పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు 2020. సో బేసిక్గా ఏంటంటే ఇది ఎవరు ఎలిజిబుల్ అంటేనా, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అన్నారు. సో విత్ ఇన్ 2 years అంటే ఇప్పుడు క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6th అక్టోబర్ 2025 కాబట్టి, సో 2 years మైనస్ చేస్తే మనకి 6th అక్టోబర్ 2023 తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో అందుకనేసి October 6th 2023 తర్వాత పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంతకంటే ముందు ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మెయిన్లీ ఫ్రెషర్స్ కోసం కాబట్టి. సో అదనమాట. సో బేసిక్గా అలాంటి పరిస్థితులు ఏంటంటే 24 అండ్ 25 పాస్ అవుట్ వాళ్ళకి ముఖ్యంగా వర్తిస్తుంది. ఎందుకంటే 23 అక్టోబర్ తర్వాత అంటే కదా 24లో పాస్ అయిన వాళ్ళు ప్లస్ 25లో పాస్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. అట్ ది సేమ్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కొన్ని మెడికల్ ఫిట్నెస్ అవి ఇవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ మనము ఇక్కడ ఇక్కడ స్టెప్ 1 వచ్చి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ 2 లింక్స్ ఉంటాయి. అప్రెంటిస్షిప్ సైట్స్ లింక్, గవర్నమెంట్ అప్రెంటిస్ సైట్స్ లింక్ apprenticeshipindia.gov.in కానీ, లేదంటే ఇంకో లింక్ ఇచ్చారు nats.education.gov.in లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. అంటే మనం ఒకవేళ హెచ్ఆర్ డిగ్రీ ఇలా బిజినెస్ ఎంబీఏ వాళ్ళకైతే ఫస్ట్ లింకు, ఆ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా వాళ్ళకైతే సెకండ్ లింక్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అనుకోవచ్చు వీటిని. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి ఈ పవర్ గ్రిడ్ సైట్లోకి వెళ్ళేసి. సో పవర్ గ్రిడ్ సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ అన్నది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు పవర్ గ్రిడ్ వాళ్ళ సైట్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే మనకి అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో అప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి అప్లికేషన్ అన్ని ఆన్లైన్లో ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి రిటర్న్ టెస్ట్కి హాల్ టికెట్ అవి పంపిస్తారు. సో తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో ఓకే అయిపోతే యూ కెన్ జాయిన్ యాజ్ ఏ అప్రెంటిస్ అనమాట ఇన్ ద పవర్ గ్రిడ్ కంపెనీ. సో అప్రెంటిస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగము, 1 year సాలిడ్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్తో పాటు ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ పర్ఫార్మెన్స్ బట్టి. అందుకనేసి ఇది మంచి ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫ్రెష్ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో కింద లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మళ్ళీ కూడా. సో ఒకసారి గో హెడ్ అండ్ అప్లై యువర్ సెల్ఫ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్, బై బై.